వెల్కమ్ టు పొలిటింట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ఈ అనంత విశ్వంలో 27 నక్షత్రాల మాలికలో మొట్టమొదటి నక్షత్రం, నక్షత్రాలకే రారాజు, దేవతల వైద్యులైన అశ్విని దేవతలు అధిపతులుగా ఉన్న నక్షత్రం అశ్విని నక్షత్రం. కేతుగ్రహ ప్రభావం కలిగిన ఈ నక్షత్రంలో జన్మించిన మహిళల జీవితం ఎలా ఉంటుంది? అసలు అశ్విని నక్షత్రంలో పుట్టిన ఆడవారి మనస్తత్వం ఏంటి? వారి గుణగణాలు ఎలాంటివి? వారి జీవితంలో ఎలాంటి కష్టాలు వస్తాయి? ఎలాంటి సుఖాలను అనుభవిస్తారు? వారి జీవితం మరింత ఆనందమయంగా మారడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఈరోజు మనం సుదీర్ఘంగా వివరంగా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అశ్విని నక్షత్రంలో జన్మించిన ఆడవారి గుణగణాలు, వారి స్వభావాన్ని పరిశీలిస్తే వీరు చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. నక్షత్ర మండలంలో ఇదే మొదటి నక్షత్రం కాబట్టి వీరిలో నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి. ఎవరి కిందనో పని చేయడం, ఎవరికో లొంగి ఉండటం వీరికి అస్సలు నచ్చదు. స్వతంత్ర ఆలోచనలు కలిగిన మహారాణులు వీరు. ముఖంలో ఒక తెలియని తేజస్సు, కళ్ళలో ఒక వింత చమక్కు, ఆకర్షణీయమైన రూపం వీరి సొంతం. అశ్విని నక్షత్ర ఆడవారికి కోపం చాలా ఎక్కువ, కానీ ఆ కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది. కొబ్బరికాయ లాంటి మనస్తత్వం వీరిది. పైన కఠినంగా కనిపించినా లోపల మాత్రం ఎంతో మృదువుగా వెన్న లాంటి మనసును కలిగి ఉంటారు. ఎవరైనా కష్టాలు ఉన్నారంటే చాలు తమ శక్తికి మించి సహాయం చేయడానికి ముందుంటారు. అయితే వీరికి ఆత్మ గౌరవం ఎక్కువ. ఎవరైనా వీరి గౌరవానికి భంగం కలిగిస్తే మాత్రం అస్సలు సహించరు. ఎంతటి వారినైనా సరే క్షణంలో దూరం పెట్టేయగలరు. వీరిలో మరొక ముఖ్యమైన గుణం, ఏదైనా పని సాధించాలనుకుంటే పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడతారు. ఎంతటి కష్టమైన పనినైనా సరే నేను చేయగలను అనే నమ్మకంతో ముందుకు వెళ్తారు. చదువు, ఉద్యోగం, వ్యాపార రంగాలలో వీరు ఎప్పుడూ టాప్లో ఉండటానికే ప్రయత్నిస్తారు. అశ్విని నక్షత్ర ఆడవారి జీవితంలో ఇక కష్టాల విషయానికి వస్తే అందరికీ అండగా ఉంటారు, కానీ వీరికి అండగా నిలబడేవారే కరువవుతారు. అవును, ఇది అక్షరాల నిజం. అశ్విని నక్షత్రంలో పుట్టిన మహిళలు తన భర్త, పిల్లల కోసం ఎంతో శ్రమిస్తారు. కుటుంబ బాధ్యతలను పూర్తిగా తన భుజాన వేసుకుంటారు. కానీ సమాజం నుండి లేదా సొంత కుటుంబ సభ్యుల నుండి వీరికి దక్కాల్సిన గుర్తింపు, గౌరవం అంత సులభంగా దక్కవు. వీరు చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే ముక్కుసూటిగా మాట్లాడటం. మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఒకటి మాట్లాడటం వీరికి చేత కాదు. ఏది అనిపిస్తే అది మొహం మీద చెప్పేస్తారు. ఈ నిజాయితీ వల్లే వీరు సమాజంలో చాలామంది శత్రువులను కొని తెచ్చుకుంటారు. నేను అందరికీ మంచి చేశాను కదా, నాకెందుకు ఈ బాధలు అని ఒంటరిగా కన్నీరు పెట్టుకునే అశ్విని నక్షత్ర మహిళలు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా వివాహ జీవితంలో వీరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. భర్తతో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం లేదా అత్తమామలతో పడకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. దీనికి కారణం వీరి స్వతంత్ర భావాలే. ఎవరికీ లొంగి ఉండలేకపోవడం వల్ల ప్రారంభ జీవితంలో కొంత పోరాటం చేయాల్సి వస్తుంది. అలాగే నమ్మిన వారే వీరిని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావడం చాలా కష్టం. అయితే నాణానికి ఒకవైపే కష్టం ఉంటే మరోవైపు అద్భుతమైన సుఖాలు కూడా ఉంటాయి. అశ్విని నక్షత్ర ఆడవారి జీవితంలో ఉత్తరార్ధం అంటే 30 లేదా 35 సంవత్సరాల వయసు దాటిన తర్వాత లగ్జరీ లైఫ్ ప్రారంభమవుతుంది. వీరు పుట్టిన ఇల్లు ఎలా ఉన్నా వీరు అడుగుపెట్టిన ఇల్లు మాత్రం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. వీరు అపర లక్ష్మీ స్వరూపులు. వీరి జీవితంలో సుఖాల విషయానికి వస్తే వీరికి దైవభక్తి చాలా ఎక్కువ. దేవుడి అనుగ్రహం వీరిపై ఎప్పుడూ ఉంటుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ముఖ్యంగా సంతాన సుఖం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరి పిల్లలు ప్రయోజకులవుతారు. సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వృద్ధాప్యంలో పిల్లల వల్ల వీరు ఎంతో సుఖాన్ని, సంతోషాన్ని అనుభవిస్తారు. అలాగే అశ్విని నక్షత్ర మహిళలు ఎంచుకున్న రంగంలో అది సాఫ్ట్వేర్ కావచ్చు, మెడికల్ కావచ్చు లేదా రాజకీయాలు కావచ్చు, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సొంతంగా ఇల్లు కట్టుకోవడం, వాహనాలు కొనడం, విలాసవంతమైన జీవితాన్ని గడపడం వంటి సుఖాలన్నీ వీరు తమ స్వయం కృషితో సాధిస్తారు. మరి ఇంతటి అద్భుతమైన నక్షత్రంలో పుట్టినప్పటికీ జీవితంలో ఉన్న అడ్డంకులు, కష్టాలు తొలగిపోయి అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరగాలంటే ఈ 4 పరిహారాలు తప్పనిసరి చేసుకోవాలి. మొదటిది, అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు. కేతు దోషాలు తొలగిపోవాలన్నా, కేతుగ్రహ అనుగ్రహం కలగాలన్నా అశ్విని నక్షత్ర ఆడవారు ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం
మరియు శనివారం గణపతి ఆరాధన చేయాలి. విఘ్నేశ్వరుడికి ఎర్రటి గన్నేరు పూలతో పూజ చేయటం, సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ మంచులా కరిగిపోతాయి. అలాగే రెండో పరిహారం, అశ్విని నక్షత్రానికి అధిదేవతలు అశ్విని దేవతలు. వీరు ఆరోగ్య ప్రదాతలు. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం లేదా ఆదివారం పూట ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక మూడోది, అత్యంత ముఖ్యమైన పరిహారం, అశ్విని నక్షత్రానికి సంబంధించిన వృక్షం జీడి మామిడి లేదా విషముష్టి వృక్షం. మీ ఈ నక్షత్ర వృక్షాన్ని వీలైతే ఏదైనా గుడిలో లేదా ఖాళీ స్థలంలో నాటి దానికి క్రమం తప్పకుండా నీరు పోయండి. అది పెరుగుతున్న కొద్దీ మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక చివరగా నాలుగోది, కేతుగ్రహ శాంతి కోసం వీలైతే బుధవారం లేదా శనివారం నాడు నల్లటి నువ్వులు లేదా ఉలవలను దానం చేయడం మంచిది. అలాగే వీధి కుక్కలలో ముఖ్యంగా నల్లటి కుక్కకు ఆహారం పెట్టడం వల్ల కేతు దోషాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. అయితే చివరిగా ఒక చిన్న సలహా, అశ్విని నక్షత్ర ఆడవారు మీ ముక్కుసూటితనాన్ని కొద్దిగా తగ్గించుకోండి. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి అవతలి వారి మనసు నొచ్చుకోకుండా మాట్లాడటం అలవాటు చేసుకుంటే మిమ్మల్ని మించిన మహారాణులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. కనుక అశ్విని నక్షత్రంలో జన్మించిన మహిళల అద్భుతమైన జీవితం కోసం ఈ పరిహారాలను భక్తి శ్రద్ధలతో పాటించండి. మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష్య విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.